ఈ క్వశ్చన్ చూడండి. ఆన్ సాల్వింగ్ ద ఈక్వేషన్స్ ద వాల్యూ ఆఫ్ టీ అంటున్నాడు. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. మనకి ఇచ్చిన టర్మ్ ఏంటి? log 2 ఆఫ్ log t బేస్ 3. సో ఈ వాల్యూ 1 అని ఇచ్చిండు. సో దీని మీనింగ్ ఏంది? ఈ టర్మ్ని టీ అని అనుకుంటే ఈ టర్మ్ని మనం ఏ అని అనుకుందాం. log a బేస్ 3 వాల్యూ 1 అని ఇచ్చిండు. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 3. సో ఏ అంటే ఏంటి? ఇక్కడ మనం అనుకున్నదే కదా, log t బేస్ 3 ఇది. ఈ వాల్యూ మనకి 3 అని ఇచ్చిండు. ఈ టర్మ్ని b అనుకుంటే log b బేస్ 2 ఈక్వల్స్ టు 3. ఇప్పుడు b వాల్యూ ఏమవుతుంది? 2 క్యూబ్ అంటే 8. సో b వాల్యూ 8 అయితే దాని మీనింగ్ ఏంది? log t బేస్ 3 వాల్యూ 8. ఇప్పుడు t వాల్యూ ఏమవుతుంది? 3/8. 3/8 అంటే ఎంత? 3/8 అంటే ఇక్కడ 3 స్క్వేర్ 9/4. 9/4 అంటే ఇప్పుడు 9 స్క్వేర్ అంటే 81. 81 ఇంటూ 81 అంటే 81 8 1 8 8 64. సో 16561 వస్తుంది మనకి. 81 ఇంటూ 81 అనేది ఆన్సర్. దాని వాల్యూ 6561. మనం ఇవంతా సాల్వ్ చేయని అవసరం లేదు. 81 ఇంటూ 8 అంటే యూనిట్ డిజిట్ 1 ఉండాలి. యూనిట్ డిజిట్ ఏకు ఉంది, సికి ఉంది. సో ఏ కంటే పెద్దగా ఉండాలి వాల్యూ, కాబట్టి మన ఆన్సర్ సి. అట్లా కూడా చేయొచ్చు మొత్తం సాల్వ్ చేయకుండా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.